రైట్. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైన న్యూస్ తీసుకురావడం జరిగింది. సో, ముందుగా ఏంటి అనంటే మన హైదరాబాద్‌కు బీచ్ రాబోతుంది. హైదరాబాద్‌కు బీచ్ ఏంటి అని షాక్ అవుతున్నారా? బీచ్ అనగానే గోవా, కేరళ, వైజాగ్ మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయా? మనకు బీచ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సముద్రం, సముద్రంలో అలలు, అక్కడ ఫారినర్సు అండ్ దాంతో పాటుగా మనకు అక్కడ సేవించేటువంటి మద్యము, లేకపోతే అక్కడ ఎంజాయ్ చేసేటువంటి అట్మాస్ఫియరు, ఫ్యామిలీస్‌తో వెళ్తే ఫ్యామిలీ అట్మాస్ఫియరు, సీ ఫుడ్డు అండ్ నైట్ టైమ్‌లో చంద్రుడిని గాని, తెల్లవారుజామున సూర్యకిరణాలు ఆ సముద్రం పైనుంచి రావడము, ఆ అలలు, ఆ తీరము అదంతా కూడా గుర్తొస్తా ఉంటది. ఆ ఇసుకలో ఆడేటువంటి ఆటలు, ఆ ఇసుకలో తిరగడము, ఆ సాయంత్రం సమయంలో ఇసుకలో కాసేపు రిలాక్స్ కావడం ఇదంతా గుర్తొస్తూ ఉంటది బీచ్ అనగానే. సో, చాలామంది గోవాకెళ్ళిన వాళ్ళకు బీచ్ అనగానే వావ్! గోవా బీచ్ చాలా బావుంటది అని చెప్పేసి ఫీలింగ్ వస్తా ఉంటది. అయితే గోవా గాదు. ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే ఒక బీచ్ రాబోతా ఉంది. హైదరాబాదు శివారులో సుమారుగా 35 ఎకరాల్లో 225 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ కింద దీన్ని నిర్మించబోతా ఉన్నారు. కొత్వాల్‌గూడ హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి కొత్వాల్‌గూడలో ఈ యొక్క ప్రాజెక్ట్‌ను తీసుకురాబోతా ఉంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో హైదరాబాద్‌ని మరింత అభివృద్ధి చెందే విధంగా దేశ పటంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్ అంటే, ఆ రోల్ మోడల్‌కి మరింత రోల్ మోడల్ సృష్టించే విధంగా ఈ యొక్క బీచ్ ఉండబోతా ఉంది. ఈ యొక్క బీచ్ హైదరాబాద్‌కి రావడం వల్ల తెలంగాణ జీడీపీ మరింత పెరిగేటువంటి అవకాశాలున్నాయి. దాంతో పాటుగా పాపులేషన్ కూడా పెరుగుతుంది. అండ్ దాంతో పాటుగా విజిటర్స్ కూడా పెరుగుతారు. విదేశీయుల నుంచి, స్వదేశీయుల నుంచి చాలామంది మన బీచ్‌కి రావడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆ ప్రాంతాలు సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ మరింతగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలుంటాయి. అండ్ దాంతో పాటుగా అక్కడ రెస్టారెంట్సు అండ్ దాంతో పాటుగా పెద్ద పెద్ద హోటల్సు, 5 స్టార్, 3 స్టార్ హోటల్సు, కమర్షియల్ రెసిడెన్సు అండ్ విల్లాసు ఇట్లాంటివి అన్నీ పెరుగుతాయి. అండ్ మోర్ ఓవర్ రియల్ ఎస్టేట్‌కి మరింత బూమ్ వచ్చేటువంటి అవకాశాలున్నాయి ఆ ప్రాంతాలలో. అండ్ దాంతో పాటుగా ఫుడ్ కోర్ట్స్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఇండియన్ కావచ్చు, సౌత్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు, లేదనుకుంటే చైనీస్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ వస్తాయి. అండ్ దాంతో పాటుగా తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. దాంతో పాటుగా సాయంత్రం వేళలో ఆ బీచ్‌లో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కళలు కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో రాబోతున్నటువంటి నూతన బీచ్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది. 2025 డిసెంబర్ నుంచి దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ పనులకు సంబంధించి పూర్తిగా 1 సంవత్సరం వ్యవధిలోనే కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక బీచ్‌కి వెళ్ళాలి అన్నటువంటి మన కోరిక ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్ని వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దానికోసం ఎంతో దూరం ప్రయాణించిన అవసరం లేదు. హైదరాబాద్‌లో మనకు దగ్గరలోనే బీచ్ రాబోతా ఉంది. మన హైదరాబాద్‌లో ఉన్నటువంటి వండర్‌లా కావచ్చు, లేదనుకుంటే ఇతర ప్లేసెస్‌కి వెళ్తాం. ట్యాంక్ బండ్ కావచ్చు, వండర్‌లా కావచ్చు, లేదంటే ఇంకా వాటర్ ఫాల్స్‌కి సంబంధించి జలవిహార్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. సండే వచ్చిందంటే ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి హైదరాబాద్ చివరికి వెళ్తే ఈ యొక్క 35 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సముద్రం ఏదైతే టెంపరరీగా మనకు ఒక సముద్రాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సముద్రంలో వచ్చేటువంటి అలలు ఏ విధంగా వస్తాయో ఆ అలలు కూడా అలానే క్రియేట్ చేయబోతూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఫ్లడ్స్ ఏ విధంగా వస్తాయో ఆ ఫ్లడ్స్ అన్ని అదే విధంగా క్రియేట్ చేయబోతూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా ఆ సముద్రపు ఇసుకకు మనం నార్మల్గా బయట ఇసుకకు చాలా తేడా ఉంటుంది. సముద్రంలో ఎలాంటి ఇసుక అయితే ఉంటుందో అలాంటి ఇసుకని ఇక్కడ కూడా అమర్చబోతా ఉన్నారు. ఈ 35 ఎకరాలలో ఆర్టిఫిషియల్‌గా మనం ఒక సముద్రాన్ని చూడొచ్చు. అక్కడ సముద్రంలో ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. చాలా రకాలుగా డెవలప్ కాబోతా ఉంది. అండ్ దాంతో పాటుగా అసలు ఈ బీచ్ హైదరాబాద్‌కి రావడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, హైదరాబాద్ రూపురేఖలు మారడంతో పాటుగా హైదరాబాద్‌లో మరింత డెవలప్మెంట్ కనబడుతుంది. అండ్ దాంతో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. మనకు బస్సుకి సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, ట్రైన్‌కి సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, లేదంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో సర్వీసెస్ కావచ్చు, ఇంకా ఇతరత్ర సర్వీసెస్ పెరుగుతాయి. మొదటగా ఈ న్యూస్ చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, శ్రీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నన్ను ఎమ్మెల్యేగా చేస్తే
హైదరాబాద్కి సముద్రం తెస్తా అని చెప్పేసి ఒక సినిమాలో ఉంటుంది డైలాగ్. సేమ్ అదే అనుకున్నాను నేను కూడా ఈ న్యూస్ని చూసి. కానీ తర్వాత ఇన్డెప్త్గా చూసినప్పటికీ హైదరాబాద్కి నిజంగానే బీచ్ తీసుకురాబోతా ఉన్నారు. 35 ఎకరాలలో బీచ్ నిర్మించబోతా ఉన్నారు. సుమారుగా 225 కోట్లతో ఈ బీచ్ నిర్మించేందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిగా తెలుస్తూ ఉంది. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కింద చేయబోతా ఉన్నారు. దీని అన్నిటికీ సంబంధించినటువంటి వ్యయం కావచ్చు, దీన్ని కంప్లీట్గా అందుబాటులోకి, అంటే సుమారుగా ఒక 2 సంవత్సరాలలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నది. సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు గోవాకి వెళ్ళినా, లేదంటే వైజాగ్ వెళ్ళినా, లేకపోతే కేరళకి కొచ్చికి వెళ్ళినా బీచెస్ కనబడతా ఉంటాయి. మనం కన్యాకుమారి వెళ్ళినా కూడా బీచెస్ కనబడతా ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా బీచ్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా బీచ్ తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో లేనిది ఏదైనా ఉంది లోటు అని అంటే అదే బీచ్, సముద్రం. ఇప్పుడు ఆ సముద్రాన్ని, బీచ్ని కూడా హైదరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టబోతా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ ఏదైనా టూర్కి వెళ్ళాలి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలి, ఏదైనా బీచ్కి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళాలని అవసరం లేదు. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి శివారు ప్రాంతానికి వెళ్తే మనకు బీచ్ కనబడుతుంది. ఇంకా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు సముద్రాలను చూడాలన్నటువంటి కోరికతో ఇంకా ఎదురు చూస్తున్నారు. కానీ అట్లాంటి వాళ్ళకు సముద్రాలు ఎక్కడ దొరకవు కదా, వాళ్ళు వెళ్ళలేరు కదా. సో అట్లాంటి వాళ్ళకు మన హైదరాబాద్లోనే ఇప్పుడు తాత్కాలిక సముద్రం మన కళ్ళ ముందుకు రాబోతా ఉంది. ఈ సముద్రంలో మనం ఎగరొచ్చు, దునకచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. సో హైదరాబాద్ మరింతగా తెలంగాణ రోల్ మోడల్గా దేశ విదేశీ ప్రాంతాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మళ్ళీ హైదరాబాద్ నిలబడబోతా ఉంది. తాత్కాలిక బీచ్లతో హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముందుకు పోబోతోంది. మరో ట్యాంక్ బండ్, మరో హుసేన్ సాగర్, మరొక బిర్లా మందిర్, మరొక ఏందది వాటర్ ఫాల్స్కి సంబంధించిన చాలా ప్రాంతాలు ఉన్నాయి మన హైదరాబాద్లో. వండర్లా కావచ్చు, జలవిహార్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందుకు రాబోతా ఉన్నాయి. వీటన్నిటికి మించి ఇప్పుడు హైదరాబాద్లో బీచ్ రాబోతా ఉంది. ఈ బీచ్ కోసం అందరూ ఎదురు చూడండి. ఈ సంవత్సరం డిసెంబర్ 2025 నుంచి బీచ్కి సంబంధించిన పనులు ప్రారంభించబోతా ఉన్నారు. సో దట్ ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలంగాణ వాసులకు తెలంగాణలోనే ఒక బీచ్ రాబోతా ఉంది.